గతంలో కొన్ని సినిమాలు చేసినటువంటి హీరోకి పాన్ ఇండియా స్టార్ అయిపోవాలన్నటువంటి కోరిక కలిగింది. ఫ్రెండ్ అడిగాడు, పాన్ ఇండియా స్టార్ కావాలంటే ఏం కావాలి? ఏం చేయాలి అసలు? అంటే ఏది నీ డిమాండ్ బాగానే ఉంది కదా, ఇంకెందుకు పాన్ ఇండియా ఎందుకు అంటే, లేదు లేదు, నాకు పాన్ ఇండియా స్టార్ కావాలన్నది. ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అంటే, అసలు హీరో అంటే ఏంటి? జనాలకి అందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఉండేటువంటి క్యారెక్టర్ అనేది హీరో. మరి ఏం చేద్దామనంటే, ఇంకా ఆదర్శాలు ఎవరు అడుగుతున్నారు? ఒక పని చెయ్యి, స్మగ్లర్ హీరో కథ పెట్టుకో. హీరో స్మగ్లరా అంటే ప్రజలకు ఇండైరెక్ట్గా స్మగ్లింగ్ చేయమని చెప్పినట్టుగా సందేశమా? సందేశాలు ఎవడు అడుగుతున్నాడయ్యా? 1000 కోట్ల క్లబ్లో చేరితే చాలు. అది చేరాలంటే మీరు ఇవాళ స్మగ్లర్ హీరోనే కథ కావాలి. ఓకే, స్మగ్లర్ హీరో కథ ఓకే, బాగానే ఉంది. మరి వీళ్ళని తెలుగు వాళ్ళని పెట్టుకుందామా? తెలుగు వాళ్ళు ఎందుకు? తెలుగు సినిమా అయిపోతుంది కదా. ఇది పాన్ ఇండియా సినిమా. మరి ఏంటంటే మలయాళం నటుని పెట్టుకుందాం. ఓకే, సరే ఓకే. మరి హీరోయిన్ అన్న తెలుగు ఆమెను పెట్టుకుందామా? అది ఓకే. ఈ విలన్ మలయాళం వాడు ఉంటాడు. కథ కథ ఎక్కడన్నా వేరే సినిమాలో నుంచి అన్నీ లేపేసేద్దాం. ఓకే, అది కథ తయారైపోయింది, రెడీ. మరి ఇంకేంటి, ఏం చేద్దాం? మరి ఇంకా సెన్సేషన్ కావాలిగా. సెన్సేషన్ కావాలంటే అరొక పని చేద్దాం. నన్ను ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చిన వాళ్ళు, తర్వాత నాకు ఈ కెరీర్కి డెవలప్ చేసిన వాళ్ళని తిడదాం. ఎట్లా తిడదాం? బాగా తిడదాం, మామూలుగా కాదు. అరే నిన్ను, నీ తమ్ముడిని, తర్వాత నీ కొడుకు, వీళ్ళందరికి నేనే రా బాస్ అని అందాం. ఓకే, ఇది కూడా బాగుంది. అంటే హెల్ప్ చేసిన వాళ్ళని తిట్టడం బాగానే ఉంది. మరి ఇంకా సెన్సేషన్ చేయాలంటే ఏం చేయాలి? ఏముంది, ఓపెన్ టాప్ జాబ్లో వెళ్దాం. ఓపెన్ టాప్ జాబ్లో వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఒక రచ్చ చేద్దాం. అక్కడ ఏదో ఒకటి జరిగిపోతుంది కదా, సందడి, అది న్యూస్ అయిపోతుంది. ఆ తర్వాత ఏదో మరి ఇదంతా చేస్తే చట్టం చర్య తీసుకోరా. అసలు మనకు సీఎం పేరే తెలియదుగా. సీఎం పేరు తెలీదా? ఉండేదే రాష్ట్రంలో, అదే రాష్ట్రం. ఎల్కేజీ స్టూడెంట్ అడుగుతున్నా సీఎం పేరు తెలుస్తారుగా. ఎల్కేజీ స్టూడెంట్కి అడిగే ప్రశ్న కూడా మనకు తెలియదని చెప్తాంగా. అయితే మనకు తెలియదంటే మనం అంత గుర్తింపు ఉన్న వాళ్ళము, ఇంకా వాళ్ళకి అసలు ఏమీ నాలెడ్జ్ లేదు అనే మీనింగ్తో వచ్చేలాగా మనం ప్రవర్తిద్దాం. ఆ సీఎం పేరు ఏంటి అని అందాం స్టేజ్ మీద. ఓకే, మరి సీఎం ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? ఓ 13 గంటలు జైల్లో వేస్తాడు. అంతకని ఇంకేం చేస్తాడు? బెయిల్ వస్తుందిగా. ఓకే, బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. మరి టికెట్లు పెంచుకోవడానికి పర్మిషన్, ఒకవేళ పాన్ ఇండియా సినిమా, మరి ఖర్చు ఎక్కువ అవుతుంది. మరి ఎట్లా అంటే ఏముంది, జనాలు దోపిడీ చేద్దాం. ఏ రకంగా? కథనే స్మగ్లర్ కథ అయినప్పుడు మనం చిన్న స్మగ్లర్లు అయిపోయి సినిమాకు 600, 500, బెనిఫిట్ షోకి ఏమో 800 టికెట్ పెట్టేద్దాం. అంత టికెట్ పెట్టి కొంటారా జనాలు? అరే జనాలది ఏముందయ్యా, ఎంత పెడితే అంత గొప్ప సినిమా అనుకుంటారు. మరి సినిమా నిజంగా అంత గొప్ప సినిమానా? చెప్పాగా స్మగ్లర్ కథ అని, అదే ఉంటుంది సినిమాలో. మరి ఇంకేముంటుందంటే లేడీని కాళ్ళు పైకి లేపడము, అక్కడ గీత పడ్డదా లేదా చెక్ చేసుకోవడం, ఇలాంటివి కూడా బూతులు పెడదాం సినిమాలో. పెట్టేద్దాం, ఏం కాదు. మరి ఏ సర్టిఫికేట్ వస్తుంది? హరి మేనేజ్ చేసుకొని యూఏ చేసుకుందాం మనం. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. సరే, మరి ఇప్పుడు పర్మిషన్ ఒకవేళ ఇరు రాష్ట్రాల సీఎంలు, ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినాయి కాబట్టి ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకవేళ పర్మిషన్ ఇచ్చారనుకో, వాళ్ళకి స్టేజ్ మీద థ్యాంక్స్ చెప్తా. థ్యాంక్సా? మనం ఎందుకు చెప్తాం థ్యాంక్స్? థ్యాంక్స్ చెప్పా, మరి అభినందిద్దాం అందాం. మనకు పర్మిషన్ ఇచ్చినటువంటి ఆ సీఎంని అభినందిస్తున్నాను, మరి పర్మిషన్ ఇచ్చిన ఈ సీఎంని అభినందిస్తున్నాను. అభినందనలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చేస్తారు కదా. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చేసినప్పుడు గౌరవిస్తూ థ్యాంక్స్ అది చెప్పాలి కదా, కృతజ్ఞతలు అని చెప్పాలి కదా. కృతజ్ఞతలు మనం ఎందుకు చెప్తాం? మనం అభినందిస్తాం. ఎందుకంటే మనం బాసులకే బాసులం కదా. వాళ్ళ కొడుకు కూడా బాసు, వాళ్ళ తమ్ముడికి బాసు, వాళ్ళ అన్నయ్యకి బాసు, అసలు బాసులకే బాసులం మనం. ఇంతకీ తమరు సాధించింది ఏంటి? ఒక స్మగ్లర్ కథ చేసేసి ఒక అవార్డు కొట్టాను. ఓకే, బాగానే ఉంది. అంటే ఒక అవార్డు వచ్చింది. ఇంకేంటి, కొన్ని సినిమాలు కలెక్షన్ చేశాయి. ఒక్కటన్నా నీ సినిమాల్లో ఒక నీతి నిజాయితీ ఉన్నటువంటి ఒక కథతో ఒక్క సినిమాలో చేసావా కెరీర్లో? లేదు, అట్లాంటిది ఏముండదు. మనకు నీతి నిజాయితీ ఏముండదు. ఎవరైతే మనము గురువుగా అనుకుంటామో, ఇన్ని రోజులు వాళ్ళ ఫ్యాన్స్ కొంగోసారో వాళ్ళని మనం తిడతాంగా. కాబట్టి అదే గొప్ప. మరి ఇప్పుడు ఇదేంటి, దానికి అందంగా చట్టాన్ని గౌరవిస్తామన్నాం. పోనీ మన వాళ్ళు ఎవరన్నా చెత్తకాతులు కావడమో లేకుంటే చనిపోవడం జరిగిందనుకో, మరి వాళ్ళ పరామర్శ చేస్తాం. మనం ఏం చేస్తాం? మరి ఎవరన్నా ఎవరన్నా మినిస్టర్ పాయింట్అవుట్ చేసినప్పుడు, నెక్స్ట్ టైం మీకు పర్మిషన్ ఏమైనా బెదిరించినప్పుడు, అప్పుడు ఒక వారం 10 రోజుల తర్వాత స్పందిస్తాం మనం. అప్పుడేం చేస్తాం? సరే ఏదో 25 లక్షలు ఇచ్చేద్దాంలే. మరి ఇస్తే ఊరుకుంటారా వాళ్ళు? కేసుకి ఎక్కకుండా ఉంటుందా? కేసుకి లాయర్లు ఉన్నారు కదా, హైకోర్టులో వేసుకుంటాం. ఓకే, అలా చేస్తావా? బాగానే ఉంది. మరి ఇదంతా చూసిన తర్వాత పాన్ ఇండియా స్టార్ అని పేరు వస్తుంది కదా, మరి నైతికంగా నువ్వు మంచి మనిషివి అని జనాలు అనుకుంటారా? అది మన అంతకే ఎందుకు, మనం పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. మరి రెమ్యునరేషన్ సంగతి 300 కోట్లు చేద్దాం. మరి జనాల దగ్గర తీసుకుందాం. మరి పేదవాడు లోన్ తీసుకొని సినిమా చూడాలా?
పేదవాడి గురించి మనకెందుకయ్యా? మన కలెక్షన్ మనకు కావాలి, మన రెమ్యునరేషన్ మనం పెంచుకోవాలి అంతే. ఇంకా అందరికన్నా నేనే గొప్పవాడిని అని చెప్పి జనాలు అనుకోవాలి అంతే. మరి జైలుకి వెళ్ళిపోతే గొప్పవాడు అనుకుంటారా? జైలుకి పెద్ద పెద్ద వాళ్ళే పోయారు. చాలా పెద్ద స్వాతంత్ర సమరయోధులే జైలుకి పోయారు. స్వాతంత్ర సమరయోధులు పోవడం వేరు, నువ్వు పోవడం వేరు కదా. నువ్వు నిండు ప్రాణం తీసుకొని జైలుకి పోతున్నావు కదా. అదే అంటే అవన్నీ లేదు. అంటే ఎంతమంది హీరోలకు, వేరే హీరోలకు అందరికీ మరి విద్యుదాఘాతాలు జరిగి, థియేటర్లో రచ్చ జరిగి, తర్వాత తొక్కిసలాటలు జరిగి, తర్వాత ఈ 100 డేస్ 50 డేస్ ఫంక్షన్ జరిగినప్పుడు, ఆడియో ఫంక్షన్లు అప్పుడు తొక్కిసలాటలో చనిపోలేదా? నా ఒక్కరికే చనిపోయారా? ఇది కూడా న్యాయంగానే ఉంది నువ్వు అన్నమాట. మరి పైన ఒకడు ఉంటాడు కదా. మరి పైన పైన అంటే దేవుడు, అంతరాత్మ, పోనీ నీ అంతరాత్మ. దానికి మరి మనకు పైకి కెరీర్ తీసుకొచ్చిన వాళ్ళని మర్చిపోయి ఈ రకంగా మాట్లాడడం బాగుంటుందో లేదో అని నీకు ఒక ఇంగితం అనిపిస్తుందా? అలా ఎందుకు అనిపిస్తుంది? మనం ప్యాన్ ఇండియా స్టార్లేం కదా, మనకేం అనిపించదు. ఓకే, పక్క రాష్ట్రంలో మనకు క్రేజే కానీ ఈ రాష్ట్రంలో నీకు క్రేజ్ లేదా? క్రేజ్ అన్ని రాష్ట్రాల్లో ఉంది, పక్క రాష్ట్రంలో ఇంకా నన్ను ఎక్కువ ఇష్టపడతారు. ఓకే, బాగానే ఉంది. మరి నెక్స్ట్ సినిమా ఎంత అంటే 1000 రూపాయలన్నా కనీసం నెక్స్ట్ సినిమాకు పెట్టాలనే ఆలోచన ఉంది. ఓకే, బాగానే ఉంది. 1000 రూపాయల 2000 పెట్టకపోయినా పీడపోద్ది. అప్పుడు ఐశ్వర్యవంతులు మాత్రమే ఈ సినిమా చూడగలరు. అయినా ఇంకోటి తెలిసింది, ఆరో రోజుకి మొత్తం కలెక్షన్లు డౌన్ అయిపోయి సగం రేట్ అయిపోయిందంట సినిమా. అప్పుడు కూడా థియేటర్లు ఖాళీగా ఉన్నాయంట, నిజమేనా? అదన్నీ ఒకటి కావాలయ్యా. 3 రోజుల్లో మనం పెంచుకున్న 600, 700 రేట్లతో మొత్తం క్లబ్లు రాగానే పోస్టర్ వేసేస్తాం 1000 కోట్లు అని చెప్పి. ఆ 1000 కోట్లని జనాలు చూసేవారికి ఇది సినిమా నిజంగా హిట్ అయిపోయిందని వస్తారు. అక్కడ 3-4 ఉంటారు షోలో. మరి 15,000 స్క్రీన్లు మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తాం. ప్యాన్ ఇండియా స్టార్లు అంతే, డబ్బులు వస్తే అయిపోయింది. పేదవాడు ఎవరికి కావాలి? మరి మీ అభిమానుల కోసం కనీసం 1-2 రోజులు ఉంటే అవన్నీ ఎవరు ఆలోచిస్తారయ్యా? అవన్నీ మనం పెంచినటువంటి, మనం పైకి పెంచినటువంటి గొప్ప వ్యక్తుల్ని మనం గుర్తించట్లేదు. వాడెంత వీడెంత అని వీడని మాట్లాడుతున్నాం. ఆ సీఎంలనే మనం అభినందిస్తున్నాం అంటున్నాం. మరి దేన్ని గౌరవించట్లేదు, మరి చట్టాన్ని గౌరవిస్తున్నాం అంటాం. మానవత్వం కూడా లేకుండా జనాలు అయిపోయిన తర్వాత చనిపోతే కూడా మనం ఇంటికి వెళ్ళట్లేదు, ఎవరో చెప్తే వెళ్తున్నాం. అట్లాంటిది మనకి అట్లాంటివి ఏమి ఉండవు. నెక్స్ట్ సినిమా ఇంకో ప్యాన్ ఇండియా సినిమా తీయాలి. ఆ ప్యాన్ ఇండియా సినిమా తీసిన తర్వాత మళ్ళీ ఇట్లాంటివి మనం సెన్సేషన్లో కనబడాలి, మన పేరు కనబడాలి, మనం ప్యాన్ ఇండియా స్టార్ కావాలంతే. మరి టికెట్ 1000 రూపాయలు పెట్టుకుందాం, తప్పేం లేదు. మరి సామాన్య జనం చూస్తే చూడండి, చూడకపోని. ఇప్పుడు 7 స్టార్ హోటల్ ఉంటుంది, ఇష్టం ఉన్నవాడు పోతాడు, కష్టం ఉన్నవాడు పోడు. అదేగా ఇంకో దర్శకుడు చెప్పింది, మీకు ఇష్టం అంటే పోండి, లేకుంటే పోండి అంటున్నారు. మరి ఇష్టం లేకుండా జనాలు తొక్కిసలాట చచ్చి మరీ చూస్తున్నారు నా సినిమా. చూసావా నేనైతే గొప్ప స్టార్ని అయిపోయాను. నయమే నాయన, ఒకప్పుడు క్లోజప్ కూడా లేనటువంటి హీరో నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి బాగానే ఉందని చెప్పేసి ఫ్రెండ్ అన్నాడు. ఇలా జరిగిందండి సంభాషణ. సో మొత్తానికి ప్యాన్ ఇండియా స్టార్లు ఈ రకంగా కష్టపడుతున్నారు అన్న విషయం అందరికీ తెలిసి వచ్చింది. ఇక ఇంకొక భాషాభిమాని ఏమన్నాడంటే, అరే బాబు, ముందు మన తెలుగువాడు అంతవరకు వెళ్ళాడు, అదే ఆనందపడరా అన్నాడు. నిజమే సుమి, తెలుగువాడు నిజంగా అంత గొప్ప సాధించాడు కదా, ఇన్ని రకాల ఆటంకాలకు, ఇన్ని రకాల అవరోధాలకు కూడా కారణమయ్యాడు కదా, బాగానే ఉంది. సీఎంలోనే అభినందించే పెద్ద స్థాయికి ఎదిగినందుకు మనము అభినందిద్దాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు నన్ను అభినందిస్తారని ఆశిస్తూ, ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.